డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి యూరియా షార్టేజ్ చేసి రైతులకు యూరియా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంట దిగుబడి తక్కువ రావాలి, తక్కువ వస్తే కొనుగోలు కూడా తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో యూరియా సప్లై చేయలేదని ఏదైతే మన ఎమ్మెల్యే గారు మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొరుట్ల రైతుల పక్షాన మీరు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఒక విషయం చెప్తున్నా, మీరు ఒక్క యూరియా బస్తా 260-270 రూపాయలకు కొనేదాన్ని మీరు 1000 రూపాయల జింకు సప్లై చేస్తున్నారని చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. కొరుట్ల నియోజకవర్గంలో ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు. మేము ఆ అధికారులను కూడా ఎంత బాగా పనిచేసిందంటే ఎక్కడో ఓ కాడ తెలంగాణలో ఒక 2-3 కాన్స్టిట్యున్సీలలో అక్కడక్కడ చిన్న ఇబ్బందులు జరిగింది, కానీ మన కొరుట్ల నియోజకవర్గంలో అసలు ఇబ్బందే జరగలేదు. కాబట్టి మేము ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో మన కొరుట్ల నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు నేను మీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజయ్ గారు, మీరు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను ఇబ్బంది గురి చేయొద్దు, రైతులను ఇబ్బంది గురి చేయొద్దు. ఇవాళ 2400 క్వింటాలకు మక్కలు కొనుగోలు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ. రైతుల పక్షాన ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ పనిచేయడం జరుగుతుంది, స్టేట్ మంత్రులందరూ కూడా. మీరు గతంలో మీ ఫామ్ హౌస్ కేసీఆర్ గారే అన్నారు వారేసుకుంటే ఉరి అని. ఇవాళ మీ నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపియకపోతే నేను ఉరేసుకుంటా అని మాట్లాడడం జరిగింది. ఇలా షుగర్ ఫ్యాక్టరీ ఎవరి ఎంత నష్టపోయిందో మన కొరుట్ల నియోజకవర్గ ప్రజలు చెప్పండి. మీరు ఇవాళ మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరు గతంలో మీ తండ్రి గారు ఏం మాట్లాడిండ్రు, రైతులే కాదు దోతులు కట్టుకున్న రైతులే మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కళ్ళబొల్లి ఏదో ప్రేమ పోస్తారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతుల పక్షాన నిలుస్తుంది, రైతుల కోసం పనిచేస్తుంది. ఇప్పుడు కూడా నిన్న కూడా మా క్యాబినెట్ మంత్రులు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే 500 వరకు 500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 500 బోనస్ కూడా ఏదైతే పంట క్వింటాలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా ఇస్తామని మా క్యాబినెట్ తీర్మానం చేసింది, ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసింది. తెలంగాణ రైతుల పక్షాన ఉన్న దానికి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్షాన ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమని నిన్న క్యాబినెట్ తీర్మానమే మా మంత్రులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వీడియో